హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు SM లక్ష్మీ టాక్స్. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం మత్స్య రూపంలో విష్ణుమూర్తి కొలువైన కొండగా ఈ ఆలయాన్ని పరిగణిస్తారు భక్తులు. పర్వదినాల్లో ఈ కొండ ప్రాంతమంతా భక్తులు దైవనామస్మరణలతో మారుమోగుతుంది. చల్లటి ప్రకృతి ఒడిలో జాలువారే జలపాతాలు నడుమ ఈ క్షేత్రం వాసిల్లుతుంది. ఒలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి కొండపై వెలిసిన లక్ష్మీనరసింహుని కోరికలు తీర్చే స్వామిగా భక్తులు కొలుస్తారు. పూర్వం వ్యోములు అనే ఋషులు జనసంచారం లేని ప్రశాంత ప్రదేశం కోసం వెతుకుచూ మత్స్యగిరి కొండపై చేరి తపస్సులు మొదలుపెట్టారు. అయితే ఈ మత్స్యగిరి నరసింహస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఇక్కడ అనేక మంది ఋషులు మునులు తపస్సులు చేసి యాగాలు కూడా చేశారు. ఎంతో ప్రశాంతతమైన ఈ వాతావరణంలో జలపాతాల నడుమ ఈ క్షేత్రం బాసిల్లుతుంది. అయితే ఈ ఒలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలో మత్స్యగిరి కొండపై వెలిసిన లక్ష్మీనరసింహుడు కోరికలు తీర్చే స్వామిగా భక్తులకు ఎలా కొలుస్తున్నారో అనేది పూర్వం దీని గురించి ఒక కథ కూడా ఉంది. పూర్వం యోములనే ఋషులు జనసంచారం లేని ప్రశాంత ప్రదేశాల్లో కోసం వెతుకుతూ మత్స్యగిరి కొండపైకి చేరి తపస్సు చేసి అక్కడ దుష్టశక్తులు వారి తపస్సుకు విఘాతం కలిగిస్తున్న సమయంలో హిరణ్యకశపుని సంహరించిన ఉగ్ర నరసింహుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వచ్చాడు అనేసి చెబుతుంటారు. దీంతో ఋషులంతా తమకు దుష్టశక్తుల బారి నుంచి రక్షించమని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు మన్నించిన స్వామి దుష్ట శిక్షణకు పూనుకున్నాడు. పెద్ద శబ్దాల మధ్యన ఆ గుట్ట 3 ముక్కలుగా 3 గుండాలుగా మారిందని, దుష్టశక్తులని నాశనమయ్యాయని పురాణ కథనం. సాలగ్రామ రూపంలో స్వయంభుడైన వెలిసిన లక్ష్మీనరసింహస్వామి పాదాల నుంచి పవిత్రమైన జలం ప్రవహిస్తూ ఆ గుండాలను నింపింది. దీంతో మునులు ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకునిగా ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది ఆలయం దగ్గర. అభిషేక పూజ తీర్థం మునులు కొలంలోకి వెళ్ళగానే నామరూపుడైన స్వామి మత్స్యావతారంలో దర్శనమిచ్చాడు. వేల తీరుల్లో స్వామిని కొలిచిన మునులు కొండ, అందుకే దీనిని వేముల కొండ అని పిలుస్తుంటారు. చేపలకు విష్ణునామాలు ఉంటాయి. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తు ఉన్న కొండపై సహజ సిద్ధంగా ఏర్పడిన గుండం నిత్యం నీటితో కలకలలాడుతుంది. ఇందులోకి నీరు ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి అంతుపట్టని రహస్యం. ఈ పుష్కరంలో ఉండేవన్నీ ఒకే రకమైన చేపలు. ఒకే పరిమాణంలో సుమారు 1/2 మీటర్ పొడవుతో చిన్న డాల్ఫిన్ల కోనేరులో ఈదుతూ కనువిందు చేస్తుంటాయి. వాటి తలలపై విష్ణునామాలు పోలిన 3 మీసాలుండే ఉండడంతో వాటిని విష్ణునామాల చేపలు అంటారు. స్థానికులు నామాల గుండము, విష్ణుగుండము, మాలగుండం సముదాయాల్లో ఈ చేపలు ఉంటాయి. అయితే నీటి మట్టం పెరిగినప్పుడు ఈ 3 గుండాలు కలిసిపోయి అర్ధచంద్రాకారంగా వంపు తిరిగి ఒకే గుండంలా కనిపిస్తుంది. ఈ గుండాన్ని ఆనుకొని స్వామివారి ఆలయం ఉంటుంది. ఈ అర్ధచంద్రాకారపు గుండం మధ్యలో పడమటి ఒడ్డు నీటి అంచున 6 అడుగుల చేప విగ్రహం కూడా ఉంటుంది. ఈ 6 అడుగుల చేప విగ్రహము చేపలు పల్టీ కొట్టేటప్పుడు కనిపించే పంపుతో ఈశాన్యం నుంచి నైరుతి వైపు విగ్రహం తిరిగినట్లుగా కనిపిస్తుంది. చేప ముఖం మాత్రం తూర్పు వైపు తిరిగి ఉంటుంది. ఈ గుండంలో నీటి మట్టం పెరిగినప్పుడు చేప విగ్రహం నీటిలో తేలుతున్నట్లు కనిపిస్తుంది. పుష్కరిణికి ఆవిర్భావం. అయితే శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధి నుంచి జలగా ప్రవహిస్తున్న నీటిలో పుష్కరిణి గుండంగా ఏర్పడింది. అది 3 భాగాలుగా ఏర్పడడంతో సృష్టి, స్థితి, లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని, లక్ష్మీ, పార్వతి, సరస్వతి అని, త్రినేత్రాలని ఇలా రకరకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటారు. దైవ మహిమ వల్లే గుండాల నిండా నీరు ఎప్పుడు ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈ పుష్కరంలో స్వామివారు చేప రూపంలో శ్రీ వైష్ణవ నామాలతో మనకు దర్శనమిస్తుంటారు. అభయ వృక్షం కూడా ఉంటుంది ఈ ఆలయం దగ్గర. దేవాలయం ఆవరణలో ఉన్న రావి చెట్టుకి అభయ వృక్షం అని పేరు. సంతానం లేనివారు ఇక్కడి పుష్కరంలో స్నానం చేసి స్వామిని ప్రార్థించి ఇక్కడ మొక్కులు మొక్కి పొట్టుతో ఉన్న కొబ్బరికాయను చెట్టుకు ముడుపు కడితే సంతానము కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాల్లో భక్తుల కోలాహలం అధికంగా ఉంటుంది. శని, ఆదివారాల్లో పంచమి, సప్తమి, దశమి తిథుల్లో కొండ ప్రాంతము సందర్శకులతో కిటకిటలాడుతుంది. ఏటా జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుంచి బహుళ విద్య వరకు 5 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ధనుర్మాసంలో తిరుపై ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుపుతారు. ఈ కొండపై ఉంటే
ప్రశాంతత లభిస్తుందని, రోగాలు తగ్గుతాయని, భూత ప్రేత భయాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. పుష్కరంలోని నీరు మహిమాన్వితమైనదని, ఈ నీటిని సేవిస్తే రోగాలు నయమవుతాయని, పంట పొలాల్లో చల్లితే దిగుబడి పెరుగుతుందని నమ్మకం స్థానికుల్లో అయితే ఎక్కువగా ఉంటుంది. స్థానికులు కూడా ఇక్కడ చెబుతుంటారు. ఈ ఆలయం మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం వేములకొండ గ్రామం సమీపంలో ఉంటుంది. ఎత్తైన గుట్టపై ఉన్న ఈ దేవాలయం భువనగిరి నుంచి కూడా ఒలిగొండకు ఆటోలు, బస్సులు సౌకర్యం ఉంటుంది. అయితే ఈ నీటి కుండంలో ఉండే చేపల రకం పేరు మార్పుడుగాళ్ళు అని అంటారు. వాటిని పట్టుకొని తినే ప్రయత్నం చేసే వాళ్ళంతా చచ్చిపోతారని కథ ప్రచారంలో ఉంది. వేములకొండ అంటే 1000 మునుల కొండ అని అర్థం. ఒకప్పుడు జైనులు ఇక్కడ నివసించేవారు. వేములకొండ అని పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ గుట్టపై గుడి ఉండేది కాదని, తర్వాతి కాలంలో ఈ గుడి మిగిలిన నిర్మాణాలు జరిగాయని తెలుస్తుంది. పూర్వం కొండ కింద నుండి మెట్లదారి ఉండేది. ద్వారబంధానికి మత్స్యం చెక్కి ఉంటుంది. మెట్లదారికి కుడివైపున కొండరాతికే చెక్కిన గణపతి, ఆంజనేయ స్వామి శిల్పాలున్నాయి. అవి శిల్పరీతిని బట్టి రాష్ట్రకూటుల కాలానికి చెందినవని చెబుతుంటారు. గుడికి రాతి ప్రవాహారి నిర్మాణించిన ఆనవాలను పలుచని నలుపు, ఎరుపు, బూడిద రంగు కుండ పెంకులో ఈ స్థలంలో లభించడంతో ఈ గుట్ట ప్రాచీన కాలం నుంచి మానవునికి ఆవాసంగా ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ పుష్కరిణిలో అంటే ఈ గుండం చేపలు 3 విష్ణునామాలు మీసాలులా కనిపిస్తాయి. ఇలా నామాలు మీసాలు కనిపించడంతో భక్తులు వీటిని భగవంతుడి అవతారంగా భావిస్తారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వయంగా మత్స్యావతారంలో వెలిశాడని భక్తుల విశ్వాసం. చేపలకు పులిహోర, దద్దోజనం లాంటి ప్రసాదాలతో పాటు బిస్కెట్లు కూడా ఉదయం 6 గంటలకే సమర్పిస్తారు. గతంలో ఈ సరస్సును శుద్ధి చేయడంతో భాగంగా పాత నీటిని తీసివేసి కొత్త నీటిని సరస్సును నింపారట. కొత్త నీరు చేర్చిన తర్వాత ఓ ట్రక్ లోడ్ సరిపోయే చేపలు సరస్సులో మరణించడం వల్ల భక్తుల విశ్వాసంపై తీవ్రంగా ప్రభావం చూపిందని అక్కడి వారు చెబుతారు. అయితే సరస్సులోని చేపగుడ్లు మళ్ళీ ఫలదీకరణ చెందడంతో మళ్ళీ విష్ణునామాల చేపలు మళ్ళీ భారీ సంఖ్యలో జన్మించాయని స్థానికులు వెల్లడించారు. మండు వేసవి కాలంలో ఈ సరస్సులో నీళ్లు నిండుగా ఉండటం, మండుటి వేసవిలో కూడా ఈ నీళ్లు నిండుగా ఉండటం ఈ సరస్సులో చేపల్ని పట్టడానికి ఎవరికి అనుమతించరు. గతంలో ఈ సరస్సులో చేపలు పట్టిన స్థానికుడు ఒక అతను ఈ చేపలను పట్టుకొని తిని రక్తం కక్కుకొని మరణించాడని అక్కడి వాళ్ళు చెబుతారు. ఆ ప్రాంతపు చుట్టుపక్కల వారు రెగ్యులర్గా ఆలయాన్ని సందర్శించుకోవడంతో పాటు చేపలకు బిస్కెట్లు, ప్రసాదాలు, ఆహారాన్ని సమర్పించుకోవడంతో ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రపంచంలోనే ఎక్కడా లేనివటువంటి ఈ నామాల చేపలు శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోనే, ఈ గుండంలోనే మనకు దర్శనమిస్తాయి. జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. టాటా, బై బై, సీ యూ నెక్స్ట్ వీడియో.